ఒరేయ్, ఈ అహింసకుడు మనకంటే బాగా చదివి గురువుగారి దగ్గర మనల్ని అవమానపరుస్తున్నాడు. వాడికి తగిన శాస్తి చేయాలి. పద. గురుగారు ఏమిటి నాయన? ఈ అహింసకుడు ఈ మధ్య మీ గృహం నందే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. గురునితో అతి చనువుగా మెలుగుతున్నాడు. అందరి నోట వారిద్దరి సాన్నిహిత్యం గురించే చర్చ. గురువుగారు, ఇలాంటి జీవితాన్ని ప్రసాదించిన నాకే మోసం చేస్తాడా? వీనికి తగిన శాస్తి జరగాల్సిందే. అహింసక, అహింసక, నాయన అహింసక, నాయన అహింసక, నీ విద్యాబుద్ధులతో అందరినీ మెప్పిస్తున్నావు. ఇన్ని విద్యాబుద్ధులు నేర్పించిన నీ జీవితంలో జ్ఞానజ్యోతిని వెలిగించిన నాకు గురుదక్షిణగా ఏమిస్తావు నాయన? మీరు అడగాల, ఆజ్ఞాపించండి, సగర్వంగా సమర్పించుకుంటాను. అయితే 1000 మంది కుడి చేతి చిటికన వేలను తీసుకురమ్ము. గురువర్య, నేను ఒక సాధువుని. మనుషుల్ని చంపే హింసకాన్ని నేను ఎలా చేయగలను? ఆయన కరుణ ఉంచి ఇంకేదైనా కోరుకోండి గురువర్య. మాట ఇచ్చావు అహింసక, ఇచ్చిన మాట తప్పుతావా? సరే గురువర్య, మీకు ఇచ్చిన మాట కోసం 1000 మంది కుడి చేతి చిటికన వెళ్ళి గురుదక్షిణగా సమర్పిస్తాను. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వద్దాం. గౌతమ బుద్ధుడి సారాంశం ఏమిటి? అంగుళిమాల చరిత్రలో మనం నేర్చుకోవలసింది ఏమిటి? శిష్యులారా, మన చుట్టూ మనల్ని ప్రేమించేవారు, ద్వేషించేవారు, ఈర్ష్యపడేవారు మరియు శ్రేయోభిలాషులుగా నటించేవారు చాలామందే ఉంటారు. ఎవరు ఎలాంటి వారు, వారి అంతరార్థమేమిటి అని తెలిపేదే విచక్షణా గుణం. ఆ విచక్షణా గుణముతో మనల్ని మనం సరిచేసుకుంటూ మన జీవనాన్ని ధర్మబద్ధంగా సాగించడమే మన కర్తవ్యం. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది నాయనలారా. ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ సెక్యూరిటీకి ఫోన్ చేసి కనుక్కుంటా. ఈసారి మెయిన్ గేట్ నంబర్ నేను చెప్తాను. మెయిన్ గేట్ కాదు, ఈసారి జీవన్ బీమా నగర్ గేట్. జీవన్ బీమా నగర్ గేటా? సో అక్కడ వినిపించాలా ఈసారి? అవునవును, ల్యాండ్ లైన్స్ పనిచేయట్లేదంట, అందువల్ల మొబైల్ తోటే ఫోన్ చేసి చెప్తా. ఓకే ఓకే. సో వినిపించాయా? హలో, నేను శేష్ కుమార్ ఆటూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఏమైనా సౌండ్స్ వస్తున్నాయి మీకు? అస్సలు కొద్దిగా కూడా రావట్లేదా? అంతేనా మన సత్తా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శేష్ గారు చెప్పండి. ఇందాకటి చూస్తున్నానండి, అన్నీ పెద్దవాళ్ళ ప్రోగ్రామ్సే ఉండిపోయాయి. ఓకే. సో చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఏం లేదా? ఇంకా ఫంక్షన్ అవ్వలేదు కదా, ఎందుకంత కంగారు? ఇప్పుడు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన క్యాంపస్ లిటిల్ ఏంజల్స్. మరి ఈ చిట్టి చిట్టి చిన్నారులను స్టేజ్ మీదకి కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దామా? ఆహ్వానించేద్దాం.
jump. Chicka 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 jump jump. Chicka 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 jump. Chicka 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 jump jump. Chicka chicka jump. Dum chakum ta chakum dum chakum ta. Dum chakum ta chakum dum chakum ta. ఆరారు అని గాలి నాకే చోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతో సులు ఆడాలి ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి చారలని నాకు హారము కావాలి మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనమవ్వాలి రంగులతో కళ్ళపై చల్లాలి ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్ర పుచ్చాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. చా ఊ చికి చికి చా చికి 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 చా చికి చికి చా చికి 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 చా. ఎలా ఉంది పద్మ? చాలా బాగుందండి, అదిరిపోయింది. మన పిల్లలు ఈ ఆటలు పాటలు బాగానే చేస్తున్నారు కానీ 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 ఏంటి? మన తెలుగు సంస్కృతి, మన తెలుగు పండగలు, మన తెలుగు జాతి గొప్పతనం వీళ్ళకి అస్సలు తెలియట్లేదు. అవునండి, అవన్నీ మన పిల్లలకి తెలియాలి. అంతేకాదు తెలుగు జాతి, మన వారి ఖ్యాతి పెంచిన వాళ్ళ గురించి కూడా తెలియాలి. ఈసారి ఏదైనా ప్రోగ్రాం పెట్టావా వాటి గురించి? పెట్టాం. మన సైడు సంక్రాంతికి హరిదాసులు వస్తారు, గంగిరెద్దు వాళ్ళు వస్తారు, గొబ్బెమ్మలు పెడతారు. ప్రతి పండక్కి ఒక ప్రత్యేక వాతావరణం. సో ఇలాంటివన్నీ మన పిల్లలకి తెలియాలి. అంతేకాదు తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన వాళ్ళ గురించి కూడా తెలియచేయాలి. అందుకే ఈసారి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం మన చిన్నారుల చేత చేస్తున్నాం. మన పండగలకు, మన సంస్కృతికి, మన భాషకి సంబంధించిన ఈ కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. ముందుకు వస్తున్నారు మాస్టర్ జయంత్, సన్ ఆఫ్ మిస్టర్ రాజు. ప్రజలకు తెలిపేందుకు హరిదాసులు అనే ప్రత్యేక వ్యవస్థే ఉండేది. హరిదాసు మన ముంగిట్లోకి వచ్చాడంటే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయని జనం భావించేవారు. వేకువజామున వేగుచుక్క పొడుస్తూ ఉండగా నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని కఠిన ఉపవాసంతో హరిదాసులు హరికలసం లేదంటే అక్షయ పాత్రని గుమ్మడికాయ ఆకారంలోని రాగి పాత్రతో భిక్షాటనకు బయలుదేరుతారు. తిరిగి ఆ పాత్రను దైవ సన్నిధానంలో దింపి ఆ రోజు భిక్షాటన పూర్తయిందంటేనే మెతుకుముడతారు ఈ హరిదాసులు. హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి శ్రీమద్ రమారమణ గోవిందో 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 హరి. ఓకే, ఇప్పుడు హరిదాసులు గారు వచ్చి వెళ్ళారు. నెక్స్ట్ బుర్రకథ చెప్పడానికి మన ముందుకు మాస్టర్ ఉదయ్, నిశాంత్ మరియు రోహిత్ వస్తున్నారు. సందేశాన్ని ఇస్తూ సరదాగా సాగిపోయే జానపదం బుర్రకథ. బుర్రకథ సామాన్యులకి అతి చేరువగా ఉండే కళ ఇది. కథకుని చేతిలో ఉండే బుర్ర వల్ల ఈ కళకి బుర్రకథ అనే పేరొచ్చింది. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు.
వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. రంగ విరంగ విహారలు, తండానా దేవతండనా, శాస్త్రవందన సంహారులు, తండానా దేవతండనా, దీక్షా కంకణ సంహారులు, తండానా దేవతండనా, ఒకరు ఇద్దరు వేలు లక్షలు ఉన్నారెందరు వీరులు. తండానా దేవతండనా. చెక్కబూరతో రాగం తీస్తూ ఇప్పుడు బుర్రకథ విన్నారు. నెక్స్ట్ డూడు బసవన్నగా మాస్టర్ వెంకట్ మీ ముందుకు వస్తున్నాడు. చెక్కబూరతో రాగం తీస్తూ డోలు వాయిద్యంతో శృతి కలుపుతూ సంక్రాంతి సీజన్లో ఇంటింటికి తిరుగుతారు గంగిరెద్దులోళ్ళు. చమత్కారమైన మాటలు చేష్టలతో గంగిరెద్దును ఊరేగిస్తూ సందడి చేస్తూ ఉంటారు. పండగ హడావిడంతా వీళ్లలోనే కనిపిస్తుంది. సంక్రాంతికి నెల రోజుల ముందే ఎద్దును అందంగా అలంకరించుకొని 4-5 ఓ టీమ్గా సొంత స్వగ్రామం నుంచి బయలుదేరుతారు. నందీశ్వరుడు వచ్చాడంటూ గంగిరెద్దుతో 4 రోడ్ల కూడలిలో విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, బస్వన్న దూదు బస్వన్న. ఓకే, డూడు బసవన్న వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మీ ముందుకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వస్తున్నాడు మాస్టర్ విశ్వజిత్. అక్కడికడ్రా ఇక్కడ కాల్చు ఉండే మాత్రం. ఎనిమిదేళ్ల ప్రాయంలో ఓకే, అల్లూరి సీతారామరాజు వచ్చేళ్ళారు. ఇప్పుడు మీ ముందుకు అదివో అల్లదివో అనుకుంటూ అన్నమయ్యగా బేబీ గురుజన్య మీ ముందుకు వస్తుంది. 7 కొండల బాట పట్టిన అన్నమయ్య 32,000 పద కవితలతో శ్రీవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. స్వామిలోనే లీనమయ్యాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగల మయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదే వెంకటాచల మహినోన్నతము. అదేవో బ్రహ్మాదుల కపురూపము, అదేవో నిత్య నివాస మకిల మునులకు. అదే చూడు అదే మ్రక్కుడు ఆనందమయమో ఆనందమయమో. అదివో అల్లదివో శ్రీ హరివాసము. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు అన్నమయ్య అయిపోయింది. రామదాసుగా మాస్టర్
దేవమురారి మీ ముందుకు వస్తున్నాడు. రాముడి కరుణకు సాక్ష్యంగా నిలిచింది రామదాసు చరిత్ర. తన జీవితాన్ని శ్రీరాముడి సేవకే అంకితం చేసిన ఆ రామదాసు తెలుగువారికి అమూల్యమైన సంకీర్తనలను, శతకాలను అందించాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతరంగముల ఆత్మారాముడు రామ రామ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ ముందుకు తెలుగు జాతి గురించి చాలా బాగా పైకి తీసుకొచ్చిన అతను శ్రీ కృష్ణదేవరాయలుగా మాస్టర్ రజిత్ వస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ అన్నాడు కవిరాజు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు. 24వ ఏట సింహాసనం అధిష్ఠించిన ఘనకీర్తి. ఆయన ఆస్థానం పేరు భువన విజయం. యుద్ధ తంత్రంలో ఆయన శక్తి అసమానం. అష్టదిగ్గజ కవుల పరిపోషకుడుగా అందుకున్నాడు జేజేలు. విజయనగర పౌరులకు మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా పేరుగాంచిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణదేవరాయలు అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారో గెస్ట్ చేస్తారా? తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణగా మాస్టర్ రంజిత్ మీ ముందుకు వస్తున్నాడు. తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవీంద్రులు, అష్టదిగ్గజంలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. కాళీమాత వరప్రసాదం చేత